ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైందట అనంతపురం సైకిల్ పార్టీ నేతల వ్యవహారం. జిల్లా అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలని, సమన్వయంతో ముందుకు కొనసాగాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా అక్కడి తమ్ముళ్లకు చెవికెక్కడలేదట. కూటమి సర్కార్ ఏర్పడి ఇంతకాలమైనా ఉమ్మడి ప్రయోజనాల కోసం చేతులు కలపడానికి ఇష్టపడడం లేదట. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల వైఖరి ఇలా ఉండడం క్యాడర్కు ఆందోళన కలిగిస్తోందట. ఇంతకు ఉమ్మడి అనంతలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ కార్యక్రమాలైనా, పార్టీ వ్యవహారాలైనా ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య సయోధ్య కొనసాగితేనే అభివృద్ధి సులభతరమవుతుంది. చాలా వరకు ప్రజల సమస్యలకు ఓ పరిష్కారం లభించే ఛాన్స్ ఉంటుంది. ఎంపీ నిధుల సద్వినియోగం కోసం పార్లమెంట్, శాసనసభ్యుల మధ్య సఖ్యత ఎంతో అవసరం. ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలోనూ ఆయన ఇదే అంశాన్ని పదే పదే చెప్పారు. అయితే అధినేత వ్యూహం ఇలా ఉంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారట. పార్లమెంట్ పరిధిలో జరిగే అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి పనుల్లో ఎంపీలు పాలు పంచుకోవటం లేదట. కొన్ని విషయాలు ఎంపీలకు తెలియకుండానే జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి టీడీపీ తరపున గెలుపొందారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. 13 స్థానాల్లో టీడీపీకి చెందినవారు గెలిస్తే ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గెలుపొందారు. వీరిలో సత్యసాయి జిల్లా నుంచి సత్యకుమార్, సవితమ్మ మంత్రులుగా కొనసాగుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం కూటమి చేతిలోనే ఉంది కాబట్టి నేతలంతా కలిసిమెలిసి పనిచేస్తే అభివృద్ధికి ఇంకాస్త ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అధిష్టానాన్ని ఒప్పించి పెద్ద మొత్తంలో నిధులు, పెట్టుబడులు తెచ్చుకునే వెసులుబాటుంటుంది. అయితే అనంత జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారట. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత ఉండటం లేదని, పార్లమెంట్ సభ్యులను ఎమ్మెల్యేలు కలుపుకొని వెళ్లటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం కొన్ని నియోజకవర్గాల్లో అధికారులకు తలనొప్పిగా మారిందట. కూటమి సర్కారు ఏర్పడిన మొదట్లో అనంతపురం పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణ పలు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసిన అనంతరం ఒంటరయ్యారన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. అనంతపురం, సింగనమల వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలకు హాజరయ్యేవారు ఎంపీ. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే తమ అజెండా మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. కనీసం ఎంపీకి సమాచారం కూడా ఉండటం లేదట. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తన రూటే సపరేటు అన్నట్లు ముందు నుంచి పార్టీ నేతలతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న పనులను తన కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తుండటంతో ఎంపీ అంబికాతో పెద్దగా సంబంధాలు లేనట్టు తెలుస్తోంది. ఇక తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే పార్టీ, ప్రభుత్వపరమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, కనీసం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు పిలుపు కూడా రావటం లేదట. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల వైపు ఎంపీ ఎన్నికల టైంలో మినహా మళ్లీ వెళ్లిన దాఖలాలు లేవని ఆ పార్టీ తమ్ముళ్లు చెబుతున్నారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథికి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలోనూ ఆయన ఇదే అంశాన్ని పదే పదే చెప్పారు. పార్థసారథికి గతంలో పెనుకొండ ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే సొంత నియోజకవర్గం పెనుకొండలో మంత్రి సవితతో ఆయనకు ముందు నుంచి నెలకొన్న విభేదాలు ఇటీవల తారాస్థాయికి చేరాయట. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి వర్సెస్ ఎంపీగా రాజకీయం కొనసాగుతుండటంతో అక్కడి నుంచి ముందుకు సాగటం లేదట. అధికారిక కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు కలిసి పాల్గొంటున్నా ఎవరికి వారే నియోజకవర్గంలో తన వర్గానికి మద్దతు తెలుపుతూ గ్రూపు రాజకీయాలు కొనసాగిస్తుండటం క్యాడర్కు ఇబ్బందిగా మారిందట. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోనూ ఎంపీకి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదట. నియోజకవర్గంలో బాలకృష్ణ లేని సమయాల్లోనూ ఎంపీ కంట్రిబ్యూషన్ లేకుండానే ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారట. పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం మొత్తానికి బాధ్యత వహించాల్సిన ఎంపీలు ఉమ్మడి అనంతపురంలో ఆ స్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఇప్పటికే పలుమార్లు సీఎం సూచించారు. చూడాలి మరి, స్వయంగా చంద్రబాబు హితబోధ చేశాకైనా అనంతపురం తమ్ముళ్లలో మార్పొస్తుందో లేక ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగుతుందో.